अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, आपका इत्तेहाद टीवी न्यूज़ के ख़बरनामे में खैर मुक़द्दम है। सहाफ़ियों के मसाइल की यकसवी का मुतालबा करते हुए आज कलेक्टर ऑफिस संगारेड्डी के रूबरू TUWJ की जानिब से ज़बरदस्त धरना मुनज़्ज़म किया गया है, जिसमें मुकामी रुकन असम्बली मिस्टर जग्गा रेड्डी ने भी शिरकत की। अंदर కూర్చోండి అంటే వాళ్ళకు కూడా हाउस साइज जग्गारेड्डी साहब का 225 पट्टे అక్రిడేషన్ కార్డులను TUWJ
మీరు దీక్ష చేస్తున్న మద్దతుగా మా యొక్క సంఘీభావాన్ని సాధన కోసం పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నా యొక్క మద్దతు ఎప్పుడు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఒకవేళ కాకపోతే భవిష్యత్తులో మా ప్రభుత్వం వస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ మీకు అమలు చేస్తారు. సంతకం పెట్టండి. आपको लड़ते रहो, जंगल पे उतरे आप लड़ते रहो भाई, संतकम बैठो। हमारे से हाथ धोने का काम करने का बराबर ठीक है. లేకుండా జర్నలిస్టు హెల్త్ స్కీమ్ని అమలు చేయాలని ఈ ప్రధానమైన మా డిమాండు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలు, పెన్షన్ స్కీము, ఇతర సమస్యలపైన కూడా మేము దాన్ని కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. వెంటనే జియో నంబర్ 239 రద్దు చేయాలి. రద్దు చేసి గతంలో ఇచ్చినట్టే అక్రిడిటేషన్ కార్డ్స్ అందరికి ఇవ్వాలి. ఇంపానల్మెంటు ఏబిసిడి కేటగిరీలు రద్దు చేయాలి. ఏకి 4 కార్డులు, బికి 1 కార్డు, సికి 0, డికి 0 అని ఈ విధంగా కాకుండా అందరికీ గతంలో కూడా ప్రభుత్వాలు అక్రిడిటేషన్ కార్డ్స్ ఇచ్చినారు. ఏ ప్రభుత్వం కూడా ఇంపానల్ పెట్టలేదు. ఏ ప్రభుత్వం కేటగిరీస్ పెట్టలేదు. ఏ ప్రభుత్వం కూడా పెద్ద చిన్న పత్రిక అని తేడా ఎక్కడ కూడా చెయ్యలేదు. అందరికీ సమానంగా చూసినారు. విలేకరుని చూసినారు. చిన్న పత్రిక, పెద్ద పత్రిక, కేబుల్ మీడియా, సాటిలైట్ మీడియా అని ఇటువంటి కేటగిరీ చెయ్యలేదు. అదేవిధంగా గతంలో చేసినట్టే అందరికీ సమానంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు తేడా లేకుండా అందరూ వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తోనే యూడబ్ల్యూజేఐజేయు దశలవారీ పోరాటానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఇదివరకే మండల కేంద్రాల్లో, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా యూడబ్ల్యూజేఐజేయు ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఇవాళ ఇది జర్నలిస్టులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి వెళ్ళి వివిధ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరూ కూడా ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. మాకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి గతంలో అనేక మార్లు హామీలు ఇవ్వడం జరిగింది. హెల్త్ కార్డుల సమస్య కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య కానీ, అట్లాగే అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డుల మంజూరు వంటి కీలకమైనటువంటి అంశాల మీద పలు సందర్భాల్లో హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు అయితే ఇచ్చారు కానీ వాటి అమలు దిశగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఈ విషయం మీద అనేక సందర్భాల్లో పలు సమావేశాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇంకా పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందంటే జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏ సమస్యను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసము రిప్రజెంట్ చేద్దామంటే కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు నిరసన కార్యక్రమాలకు దిగడం తప్ప వేరే ప్రత్యామ్నాయం అంటూ లేదు. అందుకోసమనే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడంలో భాగంగా, జర్నలిస్టుల డిమాండ్లను సాధించుకోవడంలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ కేవలం జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలే కాదు. Come
అందరూ కూర్చోండి. అంటే వాళ్ళకు కూడా హౌస్ సైట్స్ गारंटी साहब का पोस्ट 225%। మీరు దీక్ష చేస్తున్న మద్దతుగా మా యొక్క సంఘీభావాన్ని సాధన కోసం పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నా యొక్క మద్దతు ఎప్పుడు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఒకవేళ కాకపోతే భవిష్యత్తులో మా ప్రభుత్వం వస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ మీకు అమలు చేస్తారు. సంతకం పెట్టాలి. आपको लड़ते रहो, जंगल पे उतरे आप लड़ते रहो भाई, संतकम बैठो। हमारे से हाथ धोने का काम करने का बराबर ठीक है. లేకుండా జర్నలిస్టు హెల్త్ స్కీమ్ని అమలు చేయాలని ఈ ప్రధానమైన మా డిమాండు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్థలాలు, పెన్షన్ స్కీము, ఇతర
సమస్యలపైన కూడా మేము దాన్ని కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. వెంటనే జియో నంబర్ 239 రద్దు చేయాలి. రద్దు చేసి గతంలో ఇచ్చినట్టే అక్రిడిటేషన్ కార్డ్స్ అందరికి ఇవ్వాలి. ఇంపానల్మెంటు ఏబిసిడి కేటగిరీలు రద్దు చేయాలి. ఏకి 4 కార్డులు, బికి 1 కార్డు, సికి 0, డికి 0 అని ఈ విధంగా కాకుండా అందరికీ గతంలో కూడా ప్రభుత్వాలు అక్రిడిటేషన్ కార్డ్స్ ఇచ్చినారు. ఏ ప్రభుత్వం కూడా ఇంపానల్ పెట్టలేదు. ఏ ప్రభుత్వం కేటగిరీస్ పెట్టలేదు. ఏ ప్రభుత్వం కూడా పెద్ద చిన్న పత్రిక అని తేడా ఎక్కడ కూడా చెయ్యలేదు. అందరికీ సమానంగా చూసినారు. విలేకరుని చూసినారు. చిన్న పత్రిక, పెద్ద పత్రిక, కేబుల్ మీడియా, సాటిలైట్ మీడియా అని ఇటువంటి కేటగిరీ చెయ్యలేదు. అదేవిధంగా గతంలో చేసినట్టే అందరికీ సమానంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు తేడా లేకుండా అందరూ వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తోనే యూడబ్ల్యూజేఐజేయు దశలవారీ పోరాటానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఇదివరకే మండల కేంద్రాల్లో, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా యూడబ్ల్యూజేఐజేయు ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఇవాళ జర్నలిస్టులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి వెళ్ళి వివిధ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరూ కూడా ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. మాకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి గతంలో అనేక మార్లు హామీలు ఇవ్వడం జరిగింది. హెల్త్ కార్డుల సమస్య కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య కానీ, అట్లాగే అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డుల మంజూరు వంటి కీలకమైనటువంటి అంశాల మీద పలు సందర్భాల్లో హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు అయితే ఇచ్చారు కానీ వాటి అమలు దిశగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఈ విషయం మీద అనేక సందర్భాల్లో పలు సమావేశాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇంకా పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందంటే జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏ సమస్యను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసము రిప్రజెంట్ చేద్దామంటే కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు నిరసన కార్యక్రమాలకు దిగడం తప్ప వేరే ప్రత్యామ్నాయం అంటూ లేదు. అందుకోసమనే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడంలో భాగంగా, జర్నలిస్టుల డిమాండ్లను సాధించుకోవడంలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ కేవలం